ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. నేను మీ ఆనంద్ వెస్లీ. సో ఈరోజు ఈ వీడియోలో ఫైర్ ఎడిటింగ్ పిక్సార్ట్లో మనం రియల్ ఫైర్ ఎఫెక్ట్ అనేది ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించిన పీజియన్స్, ఇమేజెస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇచ్చాక మనం ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకున్నా అది యాడ్ చేసుకోండి. నేను ఫోటో అనేది ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ కటింగ్ అనేది ఎలా చేయాలని తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి చూడొచ్చు మీరు. దాని గురించి సపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను. సో డ్రాలో ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రాలో ఓపెన్ చేసుకున్నాక మన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి యాడ్ ఫోటో లేయర్ మీద క్లిక్ ఇవ్వాలి. యాడ్ ఫోటో లేయర్ మీద క్లిక్ ఇచ్చి మన పిఎన్జీస్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆ పిఎన్జీస్ అనేది మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో గ్రాస్ ఫోటో ఉంది కదా, గ్రాస్ పిఎన్జీ, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సో రైట్ క్లిక్ ఇవ్వండి, ఇలా వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చాక మనకి ఇలా పైకి వస్తుంది. సో పైన వచ్చింది మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి లేయర్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం కిందకి తెచ్చేసుకోవాలి. మొత్తం కిందకి తెచ్చేసుకుంటే సో చూసారు కదా మనకి ఇలా ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో అనేది లేయర్ అనేది యాడ్ చేసుకుందాం. సో సేమ్ అదే ఇప్పుడు ఎలా అయితే యాడ్ చేసారో అలా యాడ్ చేసుకోవాలి. సో ఫైర్ అనేది యాడ్ చేసుకుందాం మనం. సో ఫైర్ ఫోటో అనేది పిఎన్జీ అనేది సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇలా టిక్ ఇచ్చేయండి, ఇలా వస్తాయి కనుక. సో ఏం క్రాప్ చేయొద్దు, మీరు క్రాప్ చేయకుండా టిక్ ఇవ్వండి. టిక్ ఇచ్చాక సేమ్ దీన్ని కూడా సేమ్ కిందకనే తెచ్చుకోవాలి మనం. సో కిందకి తెచ్చేసుకుందాం. మొత్తం ఈ మిడిల్లోనే పెట్టుకోవాలి. మన ఫోటో లేయర్ కింద పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాక ఇలా వస్తుంది. దీనిలో వచ్చింది కాబట్టి బ్లాక్ వచ్చింది కాబట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం స్క్రీన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది. సో కొంచెం లైట్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం కాపీ కూడా చేసుకోవచ్చు, అంటే డూప్లికేట్ అనేది తీసుకోవచ్చు దీనికి. సో లేయర్ మీద క్లిక్ ఇచ్చండి. మనం ఇప్పుడు ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నాం ఫైర్ ఫోటో లేయర్ మీద క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ పైన 3 డాట్స్ మీద కనిపిస్తే మనకి కాపీ అని ఉంటుంది. కాపీ అని కలిస్తే ఇంకో డూప్లికేట్ అనేది దీనిది తయారవుతుంది. సో రెండు ఒక దగ్గర పెట్టుకుంటే కొంచెం డార్క్ అనేది వచ్చింది చూసారా. సో ఇలా అనేది మనకి ఎన్ని కావాలి దాన్ని అయితే కాపీ చేసుకోవచ్చు, అదే డూప్లికేట్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇంకో ఫోటో లేయర్ అనేది యాడ్ చేసుకుందాం. సో సేమ్ ఫోటో లేయర్లోకి వెళ్ళిపోండి. సేమ్ ఇప్పుడైతే ఇది స్పార్క్స్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని అయితే యాడ్ చేసుకుందాం. సో రైట్ క్లిక్ ఇచ్చండి. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం మండుతూ నొప్పులు అనేది వస్తున్నట్టు ఉంటుంది అన్నమాట, స్పార్క్స్ అనేది వస్తుంది. సో దీన్ని కూడా కాపీ చేసుకోండి. ఈ ఫోటో లేయర్ వచ్చేసి మనం ఫోటో పైన అనేది ఉంచుకోవాలి. సో దీన్ని ఒక 2 తీసుకున్నాను నేను, సరిపోద్ది. మరి డార్క్ అయితే మొత్తం ఇమేజ్ అయితే కవర్ అయిపోద్ది అది. సో ఇంకో ఫోటో అయితే సేమ్ యాడ్ చేసుకుందాం. సేమ్ అలాగే ఇప్పుడు స్మోక్ యాడ్ చేసుకుందాం. స్మోక్ అనేది సేమ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో స్మోక్ సేమ్ దీన్ని కూడా కొంచెం కిందకి తెచ్చుకుందాం. సో సేమ్ బ్లెండింగ్ స్క్రీన్లో పెట్టుకోండి. స్క్రీన్ పెట్టుకున్నాక కొంచెం కింద తెచ్చుకుంటే ఇప్పుడు రియలిస్టిక్గా ఫీల్ అనేది వచ్చేస్తుంది ఫోటోకి. చూడండి ఫోటో అనేది ఇప్పుడు చూడొచ్చు మనం, చాలా బాగా వచ్చింది. సో లేయర్ ఫోటోలోకి వెళ్ళి ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకుందాం, ఇంకో పిఎన్జీ అనేది. సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ ఫైర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుని సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ ఇచ్చేయండి. సో టిక్ ఇచ్చేయండి. ఇలా టిక్ వచ్చేసాక సేమ్ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని మనం కిందకి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ అయితే లేయర్ మీద క్లిక్ చేయండి. అది ఆ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి కింద తెచ్చుకుందాం. కింద తెచ్చుకుని ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. సేమ్ ఫోటో లేయర్లోకి వెళ్ళండి. సో ఇది వచ్చేసి ఈ ఫైర్ వచ్చేసి మనం ప్యాంట్కి అయితే అప్లై చేసుకుందాం, ఎందుకంటే ప్యాంట్ కూడా కొంచెం బర్న్ అవుతున్నట్టు ఉంటుంది. సో దీన్ని యాడ్ చేసుకున్నాక సేమ్ స్క్రీన్ ఇచ్చేసాక పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి పైన త్రీ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే మీకు సో అది మూవ్ అయితే అవుతుంది ఆ ఇమేజ్ అనేది. సో మనం కరెక్ట్గా ఎక్కడికి వెళ్తే అక్కడ అనేది సెట్ చేసుకోవచ్చు, అంటే మీ ఫోటోని బట్టి సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనంతా ఇక్కడ షూ కాడ ప్యాంట్ దగ్గర అనేది నేను సెట్ చేశాను. సో చూడండి ఇప్పుడు మనకి ఫోటో అనేది ప్యాంట్ అనేది బర్న్ అవుతున్నట్టు, సో సేమ్ అలా అనేది ఆ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో దీన్ని కొంచెం లేయర్ని అయితే కిందకి తెచ్చుకోవాలి. సో ఒకసారి అయితే అడ్జస్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏ లేయర్ ఎక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గ్రాస్, తర్వాత ఫైర్ది, తర్వాత మన ఫోటో ఏదైతే కట్ చేసుకున్నామో అది, తర్వాత మళ్ళీ స్పార్క్స్ కాపీస్, తర్వాత
స్మోక్ తర్వాత ప్యాంట్ దగ్గర అది ఫైర్, తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఫైర్. సో ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఫోటో సేమ్ ఇలాగే పెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే కిందకి మీదకి మీరు లేయర్స్ అనేది పెట్టే మిస్టేక్లో పెడితే కనుక ఫోటో అనేది బాగా రాదు. సేమ్ అలాగే పెట్టుకోండి. సో అంతే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. దీన్ని అయితే ఇప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ చేసుకుని లైట్రూమ్లో ఓపెన్ చేసుకుందాం. కొంచెం రీటచ్ ఇద్దాం, ఫోటో అనేది కొంచెం లైటింగ్ అనేది హెచ్డి అనేది మారుతుంది. సో లైట్రూమ్లో ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ లైట్ ఆప్షన్ ఉంటుంది. లైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పోర్ అనేది కొంచెం పెంచుకోవాలి. సో కాంట్రాస్ట్ అనేది కొంచెం పెంచుకుందాం 23-24లో. సో హైలైట్ అనేది కొంచెం తగ్గించుకుందాం. సో షాడోస్ని కొంచెం పెంచుకుందాం, ఒక 60-62లో పెట్టుకుందాం. సో వైట్ని కొంచెం డిక్రీస్ నెగిటివ్లో పెట్టుకుందాం. సో బ్లాక్స్ కూడా కొంచెం లైట్గా పెంచుకుందాం. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన ఇలా వస్తుంది. టెంపరేచర్ని కొంచెం పెంచుకుందాం. టెంపరేచర్ని కొంచెం లైట్గా పెంచుకుందాం. సో నెక్స్ట్ వైబ్రెన్స్ని కొంచెం పెంచుకుందాం, 40 అలా పెట్టుకుందాం. సో టెంట్ని కూడా కొంచెం లైట్గా 10 అలా పెట్టుకుందాం. సో నెక్స్ట్ పైకి వచ్చేసాక మిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పైన మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇలా కలర్స్ అని చూపిస్తుంది. సో రెడ్ కలర్ని అయితే కొంచెం మనం డిక్రీస్ చేసుకుందాం, లేదా ఒకసారి ఫోటోని బట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. అది డిక్రీస్ కొంచెం లైట్గా మైనస్ పెట్టుకుందాం. సాచురేషన్ కొంచెం పెంచుకుందాం. లూమినస్ని కొంచెం తగ్గిద్దాం, కొంచెం డార్క్ అనేది కనిపిస్తుంది. సో ఆరెంజ్ అనేది సో కొంచెం సాచురేషన్ తగ్గించి లూమినస్ పెంచుకుందాం. సో మీరు చేంజెస్ అయితే గమనించవచ్చు. ఫోటో అనేది కొంచెం స్కిన్ టోన్ అనేది వైట్గా మారింది. సో గ్రీన్లో ఆప్షన్కి వచ్చాక గ్రీన్లో అనేది కలర్ అనేది మనం తగ్గిద్దాం. సో ఎందుకంటే ఫైర్కి గడ్డి గ్రాస్ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఎల్లో కలర్ కూడా మనం తగ్గించుకుందాం. సో సాచురేషన్ కూడా తగ్గిద్దాం. సో సాచురేషన్ కూడా తగ్గిద్దాం, అలాగే ఉంచుదాం. లూమినస్ని కొంచెం తగ్గిద్దాం, డార్క్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు బ్లూ కలర్ అనేది పెద్ద అవసరం అయితే లేదు ఫ్రెండ్స్, మనం డిఫాల్ట్గా అయితే సెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫోటోని బట్టి పెట్టుకోవాలి ఇది. సో డార్క్ బ్లూ అయితే మనం కొంచెం పెంచుకుందాం సాచురేషన్, ఎందుకంటే జీన్స్ కలర్ అనేది మన జీన్స్ ప్యాంట్ కలర్ అనేది డార్క్ ఉంది కాబట్టి కొంచెం లూమినస్ని తగ్గించుకోవాలి. సో డార్క్ అనేది అయింది ప్యాంటు. సో మిగతా కలర్ మనం డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే మన పిక్చర్స్లో పెద్ద కలర్స్ అయితే లేవు కదా, పర్పుల్ ఇవన్నీ. సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోగా టెక్స్చర్ని కొంచెం మెచ్చుకుందాం. క్లారిటీని 12 పెట్టుకుందాం. సో ఒక 12లో పెట్టుకుందాం. సో ఫోటోని క్లారిటీ అనేది కొంచెం డీటెయిల్గానే కనిపిస్తుంది. సో వింటిని అయితే కొంచెం తగ్గిద్దాం. సో చూసారుగా ఎప్పుడు ఎఫెక్ట్ అనేది బాగా వచ్చింది. సో ఫర్దర్ని పెంచుకోవాలి ఫ్రెండ్స్, సో అంతే ఫ్రెండ్స్. చూసారా, ఫోటో అనేది ఇంకా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, మీరు సేవ్ చేసేసుకోవచ్చు. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.